హాయ్ హలో వెల్కమ్ టు పీపుల్ మీడియా. సో ఈరోజు వచ్చేసి మనం మళ్ళీ ప్రచారంలోకి రావడం జరిగింది. ప్రచారం వచ్చేసి మళ్ళీ రహీమత్ నగర్లో జరుగుతుంది. సో ప్రచారం గత 1 వీక్ నుంచి చాలా జోరుగా జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనతో పాటు మన సీఎం రెడ్డి అన్నతో మనం మాట్లాడుతాం. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్నది 1 వీక్ నుంచి మళ్ళీ చూస్తూనే ఉన్నాం. ప్రజల్లో యాక్టివ్గా ఉంటున్నారు, పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు, గెలిపిద్దామనే ఉద్దేశంతో చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. సో అసలు ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఏం తెలియజేస్తున్నారు, ఏంటి? ఇప్పుడు ప్రజలకి మేము తెలియజెప్పడం కంటే ప్రజలే చెప్తున్నారు, మాకు సన్న బియ్యం వస్తుందన్న, కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం అంటున్నారు. ఫ్రీగా మాకు 200 యూనిట్లకు విద్యుత్ వస్తున్నది, చాలా మందికి బెనిఫిట్ జరుగుతున్నది అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. గతంలో ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ సమస్య ఉండే, ఆ వాటర్ సమస్య ఇప్పుడు లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్ కావచ్చు, బోరబండ డివిజన్ కావచ్చు, అదేవిధంగా ముందు వెంగళరావు డివిజన్ కావచ్చు, గతంలో వాటర్ సమస్య ఎక్కువ ఉండే, ఆ వాటర్ సమస్య కూడా నెరవేరింది. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. కాబట్టి సంక్షేమం కొనసాగాలంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తాం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు స్వచ్ఛంగా చెప్తున్నారు. కాబట్టి మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ బస్సుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చేసి ఈ విధంగా చెప్తుంటే మాకు కూడా ఉత్సాహం అనిపిస్తుంది. ప్రచారంలో బ్రహ్మాండంగా పాల్గొంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా గతంలో సమస్యలతోటి స్వాగతం పలుకుతుండే, ఇప్పుడు అభివృద్ధితోటి స్వాగతం పలుకుతున్నారు. మీరు ఏ గల్లీలైనా చూడొచ్చు, మీరు సెవరేజ్ పనులు జరుగుతున్నాయి, అక్కడక్కడ రోడ్డు పనులు జరుగుతున్నాయి, అదేవిధంగా బంచ్ కేబుల్ పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ సన్న బియ్య కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, తర్వాత 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇలా ఒక్కొక్కటిగా చూస్తే 8 లక్షల కోట్ల అప్పులు చేసిపోయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఒక అప్పుల కుప్పగా చేసిపోయినప్పటికీ కూడా సంక్షేమం అభివృద్ధి కొనసాగిస్తున్నారంటే ఈ యొక్క ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి తప్పకుండా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో ప్రజలు మా పార్టీని ఆదరిస్తారు, భారీ మేరతో గెలిపిస్తారని మాకు విశ్వాసం మాకు కలుగుతుంది. అన్న అయితే ఇప్పుడు వీళ్ళు మన వచ్చేసి విజయం సాధిస్తామంటే ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. జనాల్లోకి వెళ్ళినా కూడా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే కాంగ్రెస్ గెలుస్తుంది, నవీన్ అన్ననే గెలుస్తారని చెప్తాను. కానీ వీళ్ళు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిసారి ఏ మీటింగ్ పెట్టినా సరే నవీన్ అన్న గురించి ఏదో ఒక బ్యాడ్గా మాట్లాడతాం. మేము ఎక్కడ ఓడిపోతామన్న భయమా, లేకపోతే వీళ్ళు గెలుస్తారు అనేసి భయమా, ఏంటి అసలు వాళ్ళు ఓడిపోతున్నది జటిలం అయిపోయింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మీరే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా కూడా నవీన్ అన్న గురించే చెప్తున్నారు తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి చెప్పట్లేదు, అభివృద్ధి చూపించి ఓట్లు అడగట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఒక భయంతో వాళ్ళు చేసింది చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి నవీన్ అని చెప్పేసి అభ్యర్థి గురించి చెప్తున్నారు. వాళ్ళకి నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే, సత్తా ఉంటే వాళ్ళు చేసిన అభివృద్ధిని చూపించుకొని ఓట్లు అడగాలి, వాళ్ళు చేసిన కార్యక్రమాలను చూసుకొని ఓట్లు అడగాలి. అది కాకుండా అభ్యర్థి గురించి, అభ్యర్థి ఫ్యామిలీ గురించి మాట్లాడడం అది చాలా తప్పు. మేము గతంలో చెప్పాం, గతంలో హెచ్చరించాం, ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. మీరు చేసిన అభివృద్ధిని చూపించి, మీరు చేసిన అప్పులను చూపించి మీరు ఓట్లు అడగండి. ఎందుకంటే ఈ 8 లక్షల కోట్ల అప్పులు చేసి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా, అభివృద్ధి పనులు సగంలో ఆపేసి, శిలా పలకాలేసి అభివృద్ధి చేయకుండా ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మాకు హక్కు ఉంది, ఇక్కడ ఓట్లాడే హక్కు ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తారు ఇక్కడ. అన్న ఇంకొకటి రీసెంట్గా మన కేటీఆర్ గారు ఏమనంటే భయస్థుడు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడారు. అంటే నిజమేనా ఉన్న సీఎం వచ్చేసి భయస్థుడు అనుకోవచ్చా, ఏంటి అసలు? కేటీఆర్ గారు వాళ్ళ కేసీఆర్ని అడిగితే చెప్తాడు సీఎం భయస్థుడా. మరి అలాంటి భయస్థుడు ఒక కేసీఆర్ లాంటినే ఓడిచ్చిండు, అర్థమైందా? అంత గొప్ప వ్యక్తి, అంటే కేసీఆర్ను ఓడించినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కాబట్టి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి లాంటి వాడు. కాబట్టి మళ్ళీ కూడా ఈ 3 సంవత్సరాల మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే గెలుస్తాడు, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకే కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విశ్వాసం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి గారు చేసే పనులపైన, వారు ముందుకెళ్లే ప్రణాళికల పైన, ఈ గ్రేటర్ హైదరాబాద్ను కూడా ఒక వ్యూ ఉంది అతనికి, అంటే ఒక ప్రణాళిక ఉంది, ఒక మంచి విజన్ ఉంది ఈ విధంగా ముందుకెళ్ళేది. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో మీరే చూస్తారు. ఇంకో అంటే కేటీఆర్ పగటి కళలు అంటున్నారు, ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయితే అని, ఇంకో 3 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయితే అని కళలు అంటున్నాడు. ప్రభుత్వం ఏర్పడ్డ 1 సంవత్సరానికే ముఖ్యమంత్రి అయితే ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ప్రభుత్వం పడిపోయేది లేదు, ఇది లేదు.
ఇంకో 3 సంవత్సరాలు అదే మాయమాటలు చెప్తాడు. మూడు సంవత్సరాల తర్వాత కూడా ముఖ్యమంత్రి అయ్యలేదు. మళ్ళీ 5 సంవత్సరాలకు పోస్ట్పోన్ అవుతుంది. కాబట్టి 10 సంవత్సరాల వరకు గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు ముఖ్యమంత్రి. అన్న ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాలేదు. సో ఈసారి కూడా గెలిస్తే మన బీఆర్ఎస్ మొత్తం పడిపోతుంది అనే భయంతోనే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చా ఏంటి సార్? అది ఇప్పుడు బీఆర్ఎస్ మీరు చెప్పినట్లు మన ఎంపీ సీట్లలో గుండు సినిమా వచ్చింది. ఎంపీలలో ఎక్కడ జరిగింది 7 చోట్ల డిపాజిటే రాలేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్లో బీజేపీ సెకండ్ ప్లేస్ ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ఉంటుంది. వాళ్ళు సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నట్టు అనిపిస్తున్నది. థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ తప్పకుండా ఉంటుంది, సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ ఎలక్షన్లను చూపించుకొని ఏదైతే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయో అక్కడ చెప్పుదాం, దీన్ని ఒక చిరునామా చూపిద్దాం అనే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా సెకండ్ ప్లేస్ చూపించుకొని సెకండ్ ప్లేస్ కూడా రాదు బీఆర్ఎస్కు, థర్డ్ ప్లేస్ వస్తుంది ఈ ఎలక్షన్లో. అన్న ఇంకొకటి ఇప్పుడు బీజేపీలో వచ్చేసి ఒక మంత్రి వచ్చేసి ఏమన్నారంటే కూలిపోయిన పెద్ద మొత్తాలు డిమాండ్ కట్టిస్తాము, మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకు ఇలా దేవుళ్ళ పేర్లు చెప్పి ప్రజల్లోకి వెళ్ళేసి ఈ విధంగా నెగిటివ్ ప్రచారం ఎందుకు చేయాలి? అంటే మనుషుల మధ్య వ్యత్యాసం ఎందుకు పెంచుతారు అనుకోవచ్చు? అసలు ఏంటి అది? ఇలా నేను అలాంటి కామెంట్లు చేయలేను, ఎందుకంటే బీజేపీ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. మేము మాత్రం గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తాం, ప్రజలకు వివరిస్తాం, జరగబోయే అభివృద్ధిని వివరిస్తాం, ఇక్కడ జరిగే అభివృద్ధిని వివరిస్తాం. మేము అభివృద్ధి చూపించే ఓటు అడుగుతాం తప్ప అలాంటి లేనిపోని ఇలాంటి చెప్పడం కానీ, సానుభూతి చెప్పడం కానీ, దేవుళ్ళ పేర్లు చెప్పడం కానీ ఇంకో విధంగా మేము ఓట్లు అడగాల్సిన దుర్భాగ్యం మాకు లేదు. ఫైనల్గా ఇప్పుడు మీకు ఇందులో పోటీ అనేది ఏమన్నా భావిస్తున్నారు? అంటే ఏ పార్టీ గట్టిగా మీకు పోటీ ఇస్తుంది అనేసి అనుకోవచ్చు? ఏ పార్టీ పోటీ ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీ సింగిల్గా ముందుకెళ్తుంది. మీరు చూస్తున్నారు ప్రజాక్షేత్రంలో, క్షేత్రస్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరణ లభిస్తున్నది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో పీజీఆర్ చేసిన అభివృద్ధి పనులు, తర్వాత మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని ప్రజలు చెప్తున్నారు. కాబట్టి మమ్మల్ని అభివృద్ధి గెలిపిస్తుంది, కాంగ్రెస్ పథకాలు గెలిపిస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.